అక్కడ జరగదు, అక్కడ కెమెరా ఒకసారి అక్కడ చెప్పండి, మీరిద్దరు అక్కడ జరగండి, ఆ కెమెరా అక్కడ చూపి ఒకసారి. అక్కడ ఏమన్నాడు రేవంత్ అని, ఇలా గుంజుకుంటావా? యాచారం, కందుకూరు, కట్టాల మండలాల్లో ఉండే 20,000 ఎకరాల పచ్చటి పంట పొలాలను కేసీఆర్ అగ్గోకి గుంజుకుంటున్నాడు. కేసీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. అభివృద్ధి కోసం రైతుల భూములను త్యాగాలు చేయాలంటున్నావు కదా. గజ్వేల్లో మీ ఫామ్ హౌస్ భూములకు ఎకరాకి 25 లక్షలు కట్టిస్తాం, 48 గంటల్లో పైసలు జమ చేస్తాం, ఇస్తావా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది నేను మాట్లాడలే. 10 మందికి పట్టే అన్నం పెట్టేందుకు రైతు వ్యవసాయం చేస్తాడు. ఎవరైనా సరే కన్న తల్లి మీద కన్నేస్తే గొడ్డలు అందుకొని నరకమని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ ఉన్న సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి స్ఫూర్తితో చెప్తున్నా, ఎవరన్నా మీ భూముల మీద కన్నేస్తే గొడ్డలు పట్టుకొని నిలవండి, ఎవరు అడ్డేస్తామని నరుకుదాం. ఇలా రాజ్యాంగం ఏం చెప్తుంది? నేను ఒక జర్నలిస్టుగా, పిహెచ్డి స్కాలర్ గా బాధ్యతగా చెప్తున్నా, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, అన్ని రకాల ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ, విద్యా విషయాలలో అన్ని రకాలుగా న్యాయం ప్రమాణం చేస్తుందని రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాడు, చట్టాలను తుంగలో తొక్కుతున్నాడు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లను తుంగలో తొక్కుతున్నాడు.